ఏతస్ ప్రసంగేన శ్రోత్రాంతర ఉపన్యాసం ఉభయత్రాపి సంభావనాయ ఆహా. అంతేకాదు, అక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఏమని, లేదప్ప ఒక్కసారి వాక్యం వింటేనే అవుతుంది. ఏ విధంగా అవుతుందంటే, వాక్య శ్రవణ మాత్రాచ పిశాచకవదాప్నుయాన్ తిషు యాదృచకీ సిద్ధి స్మార్యమానే తు నిష్ఠిత. వాక్యశ్రవణ మాత్రాచ, వాక్యశ్రవణ మాత్రతోనే పిశాచకవదాప్నుయాత్, పిశాచికి ఏదో ఒక ప్రారంభంతో పిశాచి జన్మ వచ్చేసింది. ఏదో ఒక కారుణిక గురు ఉపదేశం చేస్తే ఆ వాక్యంతోనే పూర్వజన్మ స్మరణ వస్తుంది. నువ్వు పూర్వజన్మలో పలానా బ్రాహ్మణుడిగా ఉన్నావు అని చెప్పితే అంతలోనే దానికి జ్ఞానం, ఆ పూర్వజన్మ స్మరణ వచ్చి, ఓహో నేను పిశాచి కాదు, నా స్వరూపం ఇటువంటి స్వరూపము అని అది అర్థం చేసుకొని శ్రవణంతోనే ఆ జన్మ నుంచి విడుదలైపోతుంది దానికి, ఆ పిశాచికి. అంటే వాక్య శ్రవణంతోనే జ్ఞానం కలుగుతుంది అనేది ఒప్పుకుంటాం. ఇది ఇంకొకడు ఒప్పుకుంటాం, లేదనేమో లేదు. కానీ దీంట్లో ఇంతకుముందు ఇంకొక ఆయన చెప్పినాడే ఏమని, కొంతమందికి స్మృతి నుంచి అవుతుంది, కొంతమందికి మళ్ళీ మళ్ళీ వాక్యం విని ఆ స్మరణతో అవుతుంది, ఇంకా కొంతమందికి అనాత్మ నివృత్తి అయిన తర్వాత అవుతుంది అన్నారే. దీంట్లో వాక్య శ్రవణంతోనే అవుతుంది అనేది అన్ని చోట్ల సరిపోదు. అయితే కావచ్చు, కాకుండా పోవచ్చు. పిశాచికి ఏమైనా అవుతుందేమో అంతగాని మాకు మాత్రం అవుతుంది అని గ్యారెంటీ లేదు. కలుగుతుంది. ఎందుకు? పిశాచి జ్ఞానం కలుగుతుంది కనుక ఆ వాక్యం శ్రవణంతోనే జ్ఞానం కలుగుతుందని ఒప్పుకుంటాం, తీసివేసేదానికి కాదు. కానీ ఇక్కడ కూడా అట్లే శ్రవణం చేస్తే నిజంగా కలుగుతుంది అనే గ్యారంటీ లేదు. కలిగితే కలగవచ్చు, లేకపోతే పోవచ్చు. అనాత్మ నివృత్తిని అంతే, అది కూడా కలిగితే కలగవచ్చు, కలగకుండా పోవచ్చు. లేదా స్మృతి, విన్న దాన్ని స్మృతికి తెచ్చుకొని యోచన చేసిన వాళ్ళకు కూడా అంతే, గ్యారంటీ ఏం లేదు. కానీ మళ్ళీ మళ్ళీ వినే వాళ్ళకు తప్పకుండా కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ స్మరణ వాళ్ళకు మాత్రం తప్పకుండా కలుగుతుందని నేను ఒప్పుకుంటాను. సో ఈ విధంగా చూసినా కూడాను వాక్యంతో జ్ఞానం కలుగుతుంది అన్న వాక్యమే సాధన, వాక్యంతోనే అని చెప్పేదానికి సాధ్యం లేదు. ఎందుకు? స్మృతితో కలగవచ్చు, స్మరణంతో కలగవచ్చు, లేదా వాక్యం వింటే ఆత్మదానం కలగవచ్చు, లేదా అనాత్మ నివృత్తి అయినా కూడాను కలగవచ్చు. సో ఒకవేళ వాక్యంతో జ్ఞానం కలగదు అనే సిద్ధాంతం తీసుకున్నా కూడాను వాక్యం వేరే ఏమన్నా జ్ఞానానికి వేరే సాధన ఉంది, అంతేగాని వాక్యమే కాదు. ఒకవేళ వాక్యంతో కలుగుతుంది అని పెట్టుకున్నా కూడాను వాక్యమే సాధన, వేరే సాధన లేదు అని మీరు చెప్పేదానికి సాధ్యం లేదు. ఎందుకంటే స్మరణతో కలుగుతూ ఉంది, స్మృతితో కలుగుతూ ఉంది, లేదా అనాత్మ నివృత్తికి కలుగుతూ ఉంది, లేదా పిశాచికి శ్రవణ మాత్రంతోనే కలుగుతూ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు శ్రవణ మాత్రంతోనే అని చెప్పేదానికి సాధ్యం లేదు. మొత్తంలో ఏమో చేయాలి. నా అయం అనైకాంతికో హేతు. అయ్యా, ఇది సరి అయిన నిశ్చితమైన మాటలు కాదు నువ్వు చెప్పింది. ఎందుకంటే కొంచెం యోచించి ఏదో మొత్తం నువ్వు చెప్పి నేను ఒప్పుకోకూడదు అని మాట్లాడతావు, అంతేగాని కొంచెం యోచించే. ఏమని? సర్వోయం మహిమాజ్ఞేయ వాక్యస్యైవ యతోదితః వాక్యార్థం న కృతే వాక్యాత్ కశ్చిజ్జానాతి తత్వతః. సర్వోయం మహిమాజ్ఞేయః, సర్వోయం మహిమాజ్ఞేయః. ఇప్పుడు ఏదేది వికల్పాలు వీళ్ళు మాట్లాడినారో, స్మరణతో అవుతుంది, అనాత్మ నివృత్తి అర్థం అవుతుంది అని, కానీ స్మృతి విన్న తర్వాత దాన్ని స్మృతి తెచ్చుకుంటే అవుతుంది. ఇప్పుడు స్మృతి తెచ్చుకోవాలంటే ముందు వాక్యం ఉండాలి వద్దా? వాక్యం లేకుండా స్మృతి వస్తుందా? అప్పుడు స్మృతి వచ్చిన దానికి ఏది కారణం? వాక్యం వినిందే కదా.
ఇప్పుడు ఇక్కడ వాక్యం విన్నారు, ఏదో ఇంటికి పోతే ఏదో రామాయణం వచ్చింది, అప్పుడు వెంటనే ఇక్కడ వినింది స్మృతికి వస్తుంది, అవునా కదా? అంటే అప్పుడు ఇక్కడ విన్న వాక్యంతోనే అక్కడ స్మృతి కలుగుతుంది, కానీ వాక్యం లేకపోతే స్మృతి కలుగుతుందా? మరి స్మృతి స్వతంత్రంగా సాధన ఎందుకు చెప్తున్నాను? వాక్యమే సాధన, కానీ వాక్యం లేకుండా స్మృతి ఎక్కున్నది స్మరణ. ఇది మళ్ళీ విని అభ్యాసం, అప్పుడు కూడా వాక్యం వినాలి కదా. గనుక లేదా ఒక్కసారి పిశాచి మాదిరి జ్ఞానం కలిగితే అప్పుడు కూడా వాక్యం. ఇంకా అనాత్మ నివృత్తి అయిపోతే ఆత్మజ్ఞానం అంటావే, అది ఎక్కడనే లేదు. అనాత్మ నివృత్తి అయిపోతే అంటే అనాత్మ నివృత్తి ఏ విధంగా అవుతుంది? సర్వం కలిదం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, మళ్ళీ అట్లు కూడా వాక్యమే, కానీ వాక్యం వినుకోకుండా ప్రజాపతికి అయ్యింది కదా. అంటే అది ఒక బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. ప్రజాపతి సృష్టి అయితేనే ఒకసారి చూసినాడు, నాకిన్న భిన్నం ఏది లేదు అని ఆయనకు బోధపడింది, నేనే ప్రజాపతి అని బోధపడింది. సో ఆ విధంగా మనకు కూడా ఒకసారి ఉన్నతమైనటువంటి అంతఃకరణ శుద్ధి ఉపాధి వస్తే మనకు అట్లా ఆత్మజ్ఞానం కలగచ్చు. అంటే అయ్యా ఫస్ట్ ప్రజాపతి కలిగింది ఆత్మజ్ఞానం కాదు, నేను ప్రజాపతి అనే జ్ఞానం కలిగింది, కానీ నేను నిర్వికార బ్రహ్మస్వరూపము, నేను వ్యక్తిత్వరహితమైన స్వరూపము అనే జ్ఞానం కలిగలే. నేను ప్రజాపతి అనే జ్ఞానం కలిగింది. నేను ప్రజాపతి అంటే ఏమి? అక్కడ కూడా వ్యక్తిత్వం ఉంది, అక్కడ కూడా ఉపాధి ఉంది. కనుక అనాత్మ నివృత్తి అయిపోతే కలుగుతున్న వాక్యం లేకుండా అనేది తప్పు. లేదా స్మృతితో స్మరణతో కలుగుతుంది, ఏ పిశాచి మాదిరి కలుగుతుంది, అప్పుడు వాక్యం అవసరం లేదు. కనుక వాక్యమే ప్రమాణమే, కానీ వాక్యం వదిలేస్తే ఇంకా ఆత్మజ్ఞానం కలిగేంత సాధ్యమే లేదు. వాక్యం చ ప్రతిపాదనాయ ప్రవృత్తం సత్ ప్రతిపాదయత్యేవ కదా. ఇప్పుడు శాస్త్రం ప్రమాణం అంటున్నాం, అవునా? ప్రమాణం అంటే ప్రమాణము ఎప్పుడైతే మనం ఉపయోగం చేసినామో అప్పుడు తప్పకుండా జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు ఈ వస్తువుని కన్ను తీసి చూస్తున్నాం, కన్ను తీసి వస్తువుని చూస్తే మనస్సు కూడాను ఆ కన్ను ఎమ్మడి ఉంటే జ్ఞానం కలుగుతుందా లేదా? మనం వద్దని కలుగుతుంది. ఇప్పుడు మనం ఇట్లా పోతుంటాం, మనకు ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుంటాం. ఎందుకు? వాసన వస్తుంది. దరిద్రం జనాలు పక్కన కూర్చొనేసి ఉంటారు, అయ్యా జనాలు కొంచెం విశాలంగా ఉంది బయలు, అక్కడ పోయాను కదా రోడ్డు పక్కన కూర్చో. మనం పోవాలంటే తప్పకుండా, ఎందుకు? వస్తువు ఉంది, ఆ వస్తువు వాసన ఇచ్చే ముక్కు ఉంది, తప్పకుండా వాసన అనేది మనకు కలుగుతుంది. అంటే ప్రమాణము అది ప్రవృత్తి అయిందంటే తప్పకుండా జ్ఞానం ఇస్తుంది. సర్వ ప్రమాణమపి ఏవం వృత్తత్వ, ప్రత్యేక ప్రమాణ లక్షణం ఇదేనే. దాని ప్రవృత్తి అయిందంటే, ప్రమాణం యొక్క ప్రవృత్తి అయిందంటే, అంటే ప్రమాణాన్ని మనం ఉపయోగం చేసినామంటే తప్పకుండా జ్ఞానం కలిగి చేస్తున్నది. అదేవిధంగానే శాస్త్ర ప్రమాణకులము నాహం గ్రాహ్యేన తద్దీనే న ప్రత్యజ్ఞాపి దుఃఖిని విరోధ సరసిత్యస్మాత్ వాక్యాభిఘ్నస్య జాయతే. అంటే ఇప్పుడు ప్రమాణం అనేది దాన్ని ఉపయోగం చేస్తామంటే తప్పకుండా జ్ఞానం కలుగుతుంది. ఇది ప్రత్యేక ప్రమాణంలోని ఇదేను. ఏ ఇంద్రియం మీరు వాడినా కూడాను విషయం అనేది అక్కడ ఉంటే తప్పకుండా జ్ఞానం కలుగుతుంది. ఒకవేళ నువ్వు చెప్పే రీతిగా వాక్యము జ్ఞానం కలిగే చెయ్యదు అని నువ్వు అనేదైతే అప్పుడు నీ కర్మకాండం కూడా తప్పే. ఎందుకు? కర్మకాండంలో మంత్రాలు వింటున్నావు, విని అర్థం చేసుకొని తర్వాత నువ్వు ఆ కర్మ చేస్తున్నావా లేదా అన్నప్పుడు వాక్యంతో ఏ విధంగా చేయాలి అర్థమైందా లేదా? అంటే వాక్యంతో జ్ఞానం కలుగుతూ ఉంది నువ్వు కర్మకాండంలో ఒప్పుకుంటే ఇంకా ఆత్మజ్ఞానంలో ఎందుకు ఒప్పుకోవు? వేదం అంటే మొత్తం రెండు తీసుకోవాలి. ఏదో కర్మకాండం మాత్రం ప్రమాణం, ఆత్మజ్ఞాన వాక్యాల ప్రమాణం కాదు. అంటే సగము
తినడానికి సగం గుడ్డు పెట్టేదానికి కోడిని 2 భాగాలు చేస్తే సాధ్యమా? సరిపోదు. గనుక ఒకవేళ నువ్వు వాక్యం జ్ఞానాన్ని కలిగ చేయదు అంటే అప్పుడు నీ కర్మకాండం కూడా తప్పైపోతుంది. అంతేకాదు ప్రమాణము నువ్వు ఒప్పుకుంటే ప్రమాణం తప్పకుండా విషయ జ్ఞానం ఇస్తుంది అని ఒప్పుకోవాలి. సో శాస్త్ర ప్రమాణం అవునా కదా అంటే వాడు కాదు లేదని కాదు, ఎందుకంటే ప్రమాణం అని ఒప్పుకొని మాట్లాడుతున్నారు. ప్రమాణం కింది విషయాల్లో. సో కర్మకాండంలో ప్రమాణం అంటే ఆత్మజ్ఞానంలో వాక్యం తప్పకుండా ఆ జ్ఞానాన్ని కలిగ చేస్తుంది. ఎందుకు లేదంటో ఒకటి లేదు, ప్రత్యక్షానికి విరుద్ధం కదా ఈ వాక్యము. ఏం చెప్తున్నారో తత్వమసి అనేది ఇది చాలా ప్రమాణాలకు విరుద్ధం అయిపోతుంది. అయితే ఏ ఒక్క ప్రమాణము మరొక ప్రమాణానికి విరుద్ధం చేయదు. కన్ను ఎప్పుడు ముక్కును విరుద్ధం చేయదు. అంటే ముక్కు ఏమి చెప్తుందో అది సరికాదు అని కన్ను చెప్పదు. కన్ను ఏమి రూపాన్ని చూపెడుతుందో అది సరికాదు అని వేరే ఇంద్రియాలు ఏది చెప్పేదానికి పోదు. నాలుక ఏ రుచి చెప్తుందో దాన్ని విరోధం చేసే మరొక ఇంద్రియం లేదు. అంటే ప్రమాణ లక్షణం, ప్రమాణము ఎప్పుడైతే మనం ఉపయోగం చేస్తున్నామో తప్పకుండా విషయ జ్ఞానాన్ని కలిగి చేస్తుంది. అంతే కాదు మరొక ప్రమాణానికి విరోధం చేయదు. మరొక ప్రమాణ విషయంలోనే ఇది ప్రవృత్తి చేసేలే. అదేవిధంగా శాస్త్ర ప్రమాణం కూడాను ఎవరికి విరోధం లేదు. ఎట్లా విరోధం లేదంటే నాహం రాకే తద్దీనే, నేను అని శరీరాదులు ఎవరైతే అభిమానపడుతున్నారో, శరీర ఇంద్రియ బుద్ధి దీన్నే నేను అనుకున్నారో వాళ్ళకి వాక్యం విరోధం అంటే విరోధం కాదు. ఎందుకు? దాన్ని బ్రహ్మ అని చెప్పడంలే. శరీరాదులనే బ్రహ్మ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి వాక్యం విరోధం కదా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి అసలు చెప్పేదానికి పోదు. ఎవరైతే వివేకం ఇచ్చారో వాళ్ళకి అసలు చెప్పేదానికి పోదు శాస్త్రం. శరీరమే నేను, ఇది తప్ప ఇంక వేరే లేదు, ఉండు అట్లే ఉండు అంటుంది. కనీసం వానికి వాక్యమే చెప్పేదానికి పోయలేదు, ఎక్కడ విరోధం లేదు. అహం వాక్యవాదద్దರಲ್ಲಿ ಆಗಲಿ అంటే దేనైతే నేను అనుకున్నాం అనాత్మ వస్తువుల్లో నేను అని బుద్ధి పెట్టుకొని అదే సత్యం అనుకున్నారో వాళ్ళకి ఈ వాక్యం విరోధం అంటే వాళ్ళకి చెప్పేదానికి పోయేలే. ఎందుకు? శరీరాదుని బ్రహ్మ అని చెప్పడం లేదు ఇక్కడ. ఇంకా అహంకి విరోధమైంది అంటే నేను అనేదానికి విరోధమైంది. నేను అనేదానికి ఏది విరోధం అంటే అనాత్మ వస్తువులు. ఈ అనాత్మ వస్తువులు విరోధం కదా వాక్యం అంటే దానికి బ్రహ్మ అని చెప్పేదానికి పోయలే. కనుక వాళ్ళకు కూడా విరోధం అనేది లేదు. ఇంకా ఎవరైతే బాగా వివేకం చేసుకొని శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు నేను అనేటువంటి తలంపు ఇదేది నా స్వరూపం కాదు అని వివేకం చేసుకున్నాడో వానికి విరోధం కదా ఇది అంటే లేదు. వానికి నేను అంటే వస్తువు ఏది తెలిసింది వానికి నువ్వే బ్రహ్మానికి చెప్తా ఉంది. సో వానికి విరోధం కాదు వాక్యం. ఇంకా దుఃఖి, అయ్యో నేను బ్రహ్మ కాదు దుఃఖి అని అనుకున్నాడు, వానికి విరోధం కదా ఇది అంటే వానికి చెప్పేదానికి పోయలే. ఎవరైతే అనాత్మ నుంచి ఆత్మను విడి తీసుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రమే పదార్థ ఏకం ఏకైతే బాగుందో వాళ్ళకి మాత్రమే చెప్తుంది. కానీ మిగతా వాళ్ళకి ఇది విరోధం అంటే మిగతా వాళ్ళకి అసలు చెప్పేదిలే. కనుక వాక్యం అనేది ఎవరికైనా విరోధం లేదు. మళ్ళీ అది ప్రమాణం అని ఒప్పుకున్నాము, అది తప్పకుండా తన విషయం ఏదో దాని యొక్క జ్ఞానం తప్పకుండా కలిగ చేస్తుంది. వాక్యం వినేది ఒకటి తప్ప ఇంకా ఏ మార్గం కూడాను లేదు. విన్నాము కలగలేదంటే ఆ పదార్థ వివేకం అనేది సరిగ్గా లేదు. మరి ఇప్పుడు ఆ పదార్థ వివేకం అనేది స్పష్టంగా ఉంటే మనకు కలుగుతుంది. మరి మనం వింటున్నామంటే ఈ శరీరాదులు అభిమానం పోవడంలే. గనక మళ్ళీ ఎందుకు వినాలి అంటే జ్ఞానాభ్యాస అంటాడు. ఒక్కొక్కసారి వింటే మనకు అభిమానం తొలగిపోవాలి. లేదా ఒక్కరికి ఒక్కసారి వింటే తొలగిపోవచ్చు అభిమానం. శరీరంలో ఒక్కసారి పోవచ్చు, మళ్ళీ మనసు బుద్ధిలో పోవచ్చు, ఇట్లా లేదా 30 సార్లు విన్న తర్వాత పోవచ్చు.
లేదా 30 సంవత్సరాలు లేదా 30 జన్మాలు. ఈ అధికారత్వం ఏ విధంగానూ చెప్పలేం. గనుక మళ్ళీ మళ్ళీ ఎందుకు వినాలి అంటే ఆ అనాత్మలో ఆత్మబుద్ధి ఏందో దాన్ని పోగొట్టుకొని ఆ నేను అనేటువంటి వస్తువు ఏదైనా స్పష్టం చేసుకునే దానికోసం మనం మళ్ళీ మళ్ళీ వివేక అభ్యాసం చేయాలి. అంతేగాని ఆ వస్తువు స్పష్టమైపోతే మళ్ళీ వాక్యం అర్థమయ్యేదాన్ని మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, నేను అనేటువంటి తలంపు ఇవంతా తీసివేసిన తర్వాత ఇదే గ్రంథంలోనే ప్రశ్న వేసుకుంటారు. నేను శరీరం కాదు, ఇంద్రియం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను అనే అహంకారం కూడా నేను కాదు, అయితే నేను ఎవరు అనే ప్రశ్న ఎవరికైతే ఉందో వానికి తత్వమసి నువ్వు బ్రహ్మ అంటుంది శృతి. అప్పుడు తప్పకుండా వాక్యం జ్ఞానం ఇస్తుంది. సో వాక్యమే ఆ జ్ఞానానికి సాధన. అది తప్పితే మిగతా అదంతా ఏదైనా కర్మలు ఉంటే అది పరంపరా సాధన మాత్రం. ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు అంటే ఏది అని వివేకం చేయాలి. దానికి ముందు ఏది ఉంటే ఏది కలింతుంది అనేదాన్ని కొంచెం సంక్షిప్తంగా చెప్తారు. నా విరక్తస్య సంసారాత్ నివివృత్సా తతో భవేత్ నచ నివృత్తతృష్ణస్య పురుషస్య ముముక్షత నచ ముముక్షోరస్తిహ గురుపాదోపసర్పణం నా వినా గురు సంబంధం వాక్యస్య శ్రవణం భవేత్. ఇంతవరకు తర్వాత చూస్తాం. నా విరక్తస్య సంసారాత్ నివృత్సా తతో భవేత్. సంసారంలో విరక్తి లేకోకుండా, సంసారంలో విరక్తి అంటే పుట్టినాను, సస్తాను, ఈ పుట్టుక గిట్టుక ఈ మధ్య అనేక దుఃఖాలు అనుభవిస్తాను, దీంట్లో మనకు విరక్తి రాకోకుండా దీని నుంచి తప్పించుకోవాలి అనేది రాదు. భవసముద్రం దాటాలి అంటారు. నిజంగా భవసముద్రం ఉంది అని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈ ఎన్నో సామెతలు చెప్తుంటారు కానీ దుఃఖం దుఃఖం అని. మనకు ఉందా దుఃఖము? జిడ్డు కృష్ణమూర్తి అనేవాడు ప్రవచనాలకు పోతే, ఓ మై గాడ్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అనదర్ 30-40 years ఇన్ ది ఆఫీసెస్ అనేవాడు. అంటే ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీ ఆఫీస్ వస్తువులు పనిచేయాలనే మీరు అంటే మనము పనిచేసేది ఆయనకు అంత వ్యర్థంగా నిష్ప్రయోజమైన జీవం కనబడుతుంది. ఆఫీస్లో పనిచేసాడు, మనకు అట్లుంది అంటే లేదు, ఇంకో ప్రమోషన్ కావాలని బాధపడుతుంటారు. అయ్యో ప్రమోషన్ రాలేదే, ప్రమోషన్ వచ్చింటే 20 రూపాయలు ఎక్కువ వచ్చేది. ఇది మనం వివేకం చేసుకోవాలి. యథార్థ దర్శనాత్. ఎవరైతే అట్లా వివేకం చేసుకున్నారో వాళ్ళకు విరక్తి వస్తుంది. ఆ విరక్తి లేకోకుండా తప్పించుకోవాలి అనేది రాదు. ఎప్పుడైతే తప్పించుకోవాలి అనేది లేదో అప్పుడు ముముక్షత, మోక్షం పొందాలి అనే ఇచ్చ కూడాను లేదు. నచ అముముక్షోహో అస్తిహ గురుపాదోపసర్పణం. ఎవరైతే ముముక్షునే కాదో వానికి గురువును ఎదుర్కొనిపోవాలి. ఎందుకు? ఎదురులో వస్తేనే తప్పుకొని పోతాడు. ఎందుకు? అవసరం లేదు. ఏదో ఊర్లో నన్ను చూస్తే నిజంగా పట్టుకుని పోయేవాళ్ళు. దాంట్లో మరి ఆడవాళ్ళే ఎక్కువ. వేరే సమయంలో మాట్లాడిచ్చేవాళ్ళు. స్వామి ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ఆరోగ్య ఆಗಿದೆ, భోజనం చేస్తారా, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, అంతా ఉంది. ప్రవచనానికి నేను పోయే సమయంలో వాళ్ళు కనపడిన కూడా పక్కన ఎందుకు ప్రవచనానికి పిలుస్తాడేమో స్వామి. తర్వాత 4-5 సంవత్సరాలు అట్లా వేస్ట్ చేసినాడు. మళ్ళీ ఎప్పుడో కొంచెం వినే అవకాశం వచ్చింది. అప్పుడు అన్నారు మనం 5 ఏళ్ళు వ్యక్తం చేసుకున్నామని. మళ్ళా సంస్కారం అట్లే కొన్ని దినాలు విన్నారు, మళ్ళీ మామూలు. ఇప్పుడు మళ్ళీ తప్పించుకొని పోయే స్థితి వచ్చింది. ఎందుకు? ఆ ముముక్షత్వం అనేది వస్తే అప్పుడు గురువుని ఎదుర్కొల్లా అనేది వస్తుంది. ముముక్షత్వం లేకపోతే గురువుని చూస్తేనే అలర్జీ, ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఉంటుంది, అలర్జీ ట్యాబ్లెట్. గురువుని ఎదికే అవకాశం లేదు. నా వినా గురు సంబంధం. గురు సంబంధం లేకోకుండా వాక్యస్య శ్రవణం భవేత్. వాక్యాన్ని వింటామంటే లాభం లేదు. ఇంకెప్పుడైతే వాక్యమే వినలేదో తథా పదార్థౌ చ న తథా పదార్థౌ చ నస్తో వాక్యమృతే క్వచిత్ అన్వయ వ్యతిరేకౌ చ తావృక్తే స్తాం క్రిమాశ్రయౌ అన్వయ వ్యతిరేకాభ్యాం వినా వాక్యార్థబోధనం న స్యాత్తేన విజ్ఞానాత్ ప్రహాణం నోపపద్యతే. విజ్ఞాన్ వినా జ్ఞాన ప్రహాణేన
పురుషార్థ సుదుర్లభ తస్మాదతోక్త సిద్ధ్యర్థం అరోగంతావతార్యతే. ఎప్పుడైతే గురువు సంబంధం ఏదో వాక్యం వినలేదో ఇంకా పదార్థం అనేది అది అట్లే లేదు. అదే లేకపోతే ఇంక అన్వయ వ్యతిరేకం అనేది అసలు లేదు. అన్వయ వ్యతిరేకం లేకపోతే వాక్యార్థం బోధపడదు. ఎప్పుడైతే అన్వయ వ్యతిరేకం లేదో వాక్యార్థం బోధపడలేదో అజ్ఞానం పోదు. ఎప్పుడైతే అజ్ఞానం పోదో అప్పుడు పురుషార్థం మోక్షం అనేది ఆనందం అనేది లేదు. అంటే ఇప్పుడేమైంది, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే అప్పుడు మనం బంధం నుంచి తప్పించుకోవాలి అనేటువంటిది వస్తుంది. అప్పుడు మోక్షత్వం వస్తుంది. మోక్షత్వం ఉంటే గురువు ఎదుర్కొని పోతాము, లేదా గురువుని వస్తాడు ఏదైనా సరే. సో గురువు దగ్గర అప్పుడు మనము గురు సంబంధంతో వాక్య శ్రవణం, ఈ గురు సంబంధం అంటే ఇంతే, వాక్య శ్రవణం చేసేది తప్ప ఇంకే సంబంధం లేదు. అదే నీ గురువు శిష్య సంబంధం అంటే అంతే. నేను చనిపోయిన తర్వాత నాకు సమాధి కట్టి నన్ను చూసుకోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత నేనేం చూసుకోలేదు, ఉండేటప్పుడు ఏమో చూసుకున్నా. సమాధి కట్టి మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసుకొని వాక్యం వినేది ఎంత అంతే సంబంధం, గురు సంబంధం. వాక్యం వినాలి, తర్వాత వాక్యంలో ఉండే పదార్థాలని వివేకం చేసుకోవాలి. దాంట్లో వివేకం చేసుకున్న తర్వాత అన్వయ వ్యతిరేక. అన్వయ అంటే సతతంగా ఉనికిని పోగొట్టుకోకుండా ఉండేది ఏది. వ్యతిరేకం అంటే ఒక్కసారి ఉంటుంది, ఒక్కసారి లేకుండా పోతుంది. ఉంది అంటే మళ్ళీ ఇంకోసారి చూస్తే లేదు, వ్యతిరేకమైంది. కానీ ఏదో ఒక వస్తువు అన్వయం, అది దాన్ని లేదు అని చెప్పడానికి సాధ్యం లేదు. ఈ విధంగా అన్వయ వ్యతిరేకం చేస్తే ఏదైతే వ్యతిరేకం అవుతా ఉందో అంటే వచ్చిపోతా ఉందో అది లేనిది. ఏదైతే వచ్చేది పోయేది కాదో నిజంగా ఉండేదో అది మాత్రమే యథార్థ వస్తువు అన్నప్పుడు అదే నీ స్వరూపము, అదే బ్రహ్మ అని వాక్యం మనకు బోధపడుతుంది. వాక్యం బోధపడిందంటే నేను సంసారి, దుఃఖి, శరీరము, అది ఇది ఎదురమా ఉంది రామాయణం, ఇవంతా నేను కాదు అని తీర్మానం అయిపోతుంది. అంటే అజ్ఞానం అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో అప్పుడు పురుషార్థ ప్రాప్తి. పురుషార్థ ప్రాప్తి కాదు, ముందే ఉన్నింది, తెలియదు కనుక బాధపడినాము. ఇప్పుడు ఏ పురుషార్థం అవసరం లేదు అనే జ్ఞానం కలుగుతుంది. సో దీన్ని చెప్పేదానికోసం తస్మాత్ యథోక్త సిద్ధ్యర్థం, వాక్యంతోనే జ్ఞానము అనే దాన్ని చెప్పేదానికోసం పరోగ్రంథ అవతార్యతే. నెక్స్ట్ ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. దీంట్లో ప్రారంభం స్థూల దేహ వివేకం. స్థూల దేహం నుంచి, ఎందుకంటే మనకు స్పష్టంగా కనబడేది, అనుభవంలో ఉండేది స్థూల దేహం. నేనంటే ఆడ మగ అని సహజంగా వచ్చేసింది. ఎట్లా వచ్చింది చూస్తే తెలీదా? ఇక ఎట్లొచ్చింది ఏంది రామాయణం? శరీరం మీద అలిగాను అని, కనుక శరీరమే నేను అని పెట్టుకున్నామే. సో శరీరం నిజంగా మీరా కాదా అని దానికోసం వర్చస్కం తన్న కార్యత్వాత్ యథానాత్మేతి గమ్యతే తద్భాగస్సేంద్రియో దేహః తద్వత్కిమితి నేక్షతే. వర్చస్కం తన్న కార్యత్వాత్ యథానాత్మేతి గమ్యతే తద్భాగస్సేంద్రియో దేహః తద్వత్కిమితి నేక్షతే. ఈ విధమైన వివేకం సామాన్యంగా మనం ఏ గ్రంథంలో చూడలే. స్థూల శరీరాన్ని తీసేస్తున్నారు. కానీ ఈ యొక్క యుక్తి ఏమంటారు, ఇది కొంచెం మన గుణాలను ఓపిక ఉండాలి. అయ్యప్ప ఈ విధంగానే చెప్పేది. నేను మరో విధంగా చెప్పు, నిజంగా వస్తుస్థితిని మనం చూడాలంటే ధైర్యం ఉండాలి. వర్చస్కం తు అన్న కార్యత్వాద్ యథానాత్మేతి గమ్యతే. వర్చస్క అంటే ఉదయం మనము మల విసర్జన చేస్తాం. ఆ మల దాన్ని వర్చస్క అంటారు సంస్కృత భాషలో. అది అన్న కార్యత్వాత్, దేంతో తయారైంది? మనం తిన్న అన్నతోనే తయారైంది కదా, అవునా? అంటే మనం తీసుకున్న అన్నం 3 భాగాలు అవుతుంది. అంటే స్థూల భాగము ఆ మల విసర్జన వెళ్ళిపోతుంది. దానికిన్న సూక్ష్మ భాగము రక్త మాంసాలుగా తయారవుతుంది.
దానికి నా సూక్ష్మ భాగం మనస్సు అవుతుంది. వెనుకనే ఆహార నియమాలు ఉండాలి అనేది. ఎందుకు? రజోగుణమైన ఆహారం తీసుకుంటే అదే విధమైన మనస్సు వస్తుంది. సో ఆహారం యొక్క ప్రభావం మనస్సు పైన ఉంది. కానీ అంటే ఏమైంది, మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క వికారమే అది మలం. అవునా? ఇప్పుడు అదే ఆహారమే రక్త మాంసాలుగా తయారవుతుంది అంటే ఆ ఆహారం యొక్క వికారమే. అవును కదా, ఇది ఈ శరీరము తల్లిదండ్రులు తిన్న ఆహారంతో పుట్టింది శరీరం. ఇక వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం. అవునా? ఆ ఆహారము వికారంగా ఉదయం పూట కొంచెం పోతుంది. అదే ఆహారం వికారంగా శరీరంగా ఉంటుంది. 5 పౌండ్లు 6 పౌండ్లు ఉన్న శరీరము ఈరోజు ఎన్ని పౌండ్లు అయింది? 70. ఎవరెవరిది వాళ్ళకి తెలుసు. కానీ ఇన్ని పౌండ్లు కావాలంటే ఆ ఆహారంతోనే అయింది, కానీ లేకపోతే అయిందా? అంటే ఇది ఆహార వికారం అవునా కదా. ఇప్పుడు ఉదయం ఏవైతే మల విసర్జన మీరు చేస్తారో అది ఆహార వికారమే, ఇది ఆహార వికారమే. కానీ దాంట్లో నేను అనే భావన వస్తుంది. నా ఆత్మీయతి గమ్యతే, దాన్ని నేను అనుకున్నదేమి చూసేది కూడా లే. మళ్ళీ నీళ్ళు పోయకుండా అట్లా వచ్చేస్తాడు. ఇంకెవడన్నా పోతే సరే, వాళ్ళు అట్లా కూర్చొని వస్తారు. లేదా నా ఎట్లా పోతే ఇంకా దాన్ని క్లీన్ చేసి తర్వాత కూర్చోవాలి. ఆత్మీయతి గమ్యతే, దాన్ని మనం ఆత్మ అనుకుంటామా? తద్భాగ సేంద్రియోదేహ, అదే అంటే ఆ ఆహారం యొక్క అంశమే ఈ శరీర ఇంద్రియ ఈ స్థూల శరీరం. ఇది తద్వత్ కిమితి నేక్షతే, ఆ మలాన్ని ఏ విధంగా చూస్తారో అదేవిధంగా దీన్ని కూడా ఎందుకు చూడరు? వివేకంతో మనం చూస్తే వస్తుస్థితి అది కూడా ఆహారం యొక్క వికారమే, ఇది కూడా ఆహారం యొక్క వికారమే, ఏమి తేడా లేదు. కానీ దాన్ని చూసినప్పుడు నేను కాదు ఎవరు నీళ్ళు పోయకుండా వచ్చినారంటే నేను కాదు నాది కాదంటాం. కానీ ఇక్కడ మాత్రం నేను అని అభిమానం చేసుకుంటున్నారే, ఎందుకు? ఇదే మాయ అనేది. ఎంత స్పష్టంగా ఉన్నా కూడా వివేకం. కానీ అది ఏ పరిస్థితిలో మనం త్యాగం చేస్తామో, ఏం ఉపదేశం చేసినా నేను అనుకో. కానీ దీంట్లో ఎంత ఉపదేశం చేసినా పోరు. చెప్తే ఇది కూడా ఆహారం యొక్క వికారమే, అది కూడా ఆహారం యొక్క వికారం. ఇప్పుడు ఇది నేను అన్నదైతే అది కూడా నేను ఒప్పుకోండి, లేదా నేను కాదంటే ఇది కూడా నేను కాదు. తద్భాగ సేంద్రియో దేహ తద్వత్ కిమితి నేక్షతే, అయ్యా అదే విధంగా ఇది కూడా ఎందుకు ఒప్పుకోకూడదు? ప్రాగనాత్మైవ జగ్దం సద్ ఆత్మతామేత్య విద్యయా సగ్రలేపనవద్దేహం తస్మాత్ పశ్యేది విక్తదీః. ప్రాగ్ అనాత్మవత్ జగ్దం. ప్రారంభంలో మనము తట్టలు అన్నీ వేసుకొని కూర్చొని ఉంటాం. ఇంకా భోజనం ప్రారంభం చేయలే, చేతికి నీళ్ళు వేసుకున్నాం, అంతలోనే ఎవరో వస్తారు. ఇప్పుడు ఏమయ్యా వచ్చినావు అంటే, ఊరికి వచ్చినాను స్వామి, ఊళ్ళో భోజనం చేసుకొని వస్తాను, నేను భోజనం చేసుకొని వస్తాను, కూర్చో. నేను భోజనం చేసుకొని వస్తాను అన్నప్పుడు ఆ నేను అన్నప్పుడు ఆ తట్టలో ఉండే ఆహారం అంతా నేను తీసుకున్నానా? లేదు. అది వదిలేసి నేను అంటున్నాను. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అని మాట్లాడితే ఆ ఆహారంతో సహా నేను అంటాను లేదా? ఇప్పుడేమైంది? అది శరీరంలో ఒక్కటైపోయింది. ఆహారం అనేది శరీరాన్ని నేను అని తీసుకున్నాను కనుక దాన్ని నేను అనుకుంటున్నాను. మల విసర్జన పారేస్తాం, అప్పుడు నేను అనుకుంటామా? అది ప్రారంభంలో నేను కాదు, అంత్యంలో నేను కాదు, మధ్యలో నేను ఎట్లవుతుంది? ఏ విధంగా నేను అవుతుంది? అది ప్రాగ్ అనాత్మైవ, నాకిన్న భిన్నమైన ఆహారం జగ్దం సత్, బాగా తిన్న తర్వాత ఆత్మతామేవి ఏతి అవిద్యయ, సరిగ్గా వివేకం చేయకుండా ఆ ఆహారాన్ని
ఈ నేను తీసుకుంటాం. ఆ విధంగా మన శరీరంలో చేరిపోయింది కనుక నేను అనేది అయితే ఇప్పుడు సగ్రాలేపనవద్దేహం, ఇప్పుడు చందనము లేదా ఇప్పుడు కాలంలో తీసుకున్న పౌడరు ఏదో పెట్టుకుంటాం, లేదా బొట్టు పెట్టుకుంటాం, లేదా స్టిక్కరు. ఇది మనం దేహంలో చేరిపోయిందో లేదా? కానీ అదే నేను అంటామా? అదే నేను అయితే ఆ స్టిక్కర్ని తీసి ఎక్కడ పెడతారు, అట్లా పెట్టరు. నేను ఏ విధంగా చందనము పూసుకున్నప్పుడు, ఏదో విభూతి పెట్టుకున్నప్పుడు అదే మనం అనుకుని లేదో, అదేవిధంగా ఆహారము మనలో వస్తే ఆహారాన్ని ఎట్లా మనం అనుకుంటాం అంటే, శరీరాన్ని నేను అనుకున్నాను కనుక ఆహారం యొక్క వికారం ఈ శరీరం అయినా కూడా వివేకం చేయకుండా దాన్ని నేను అనుకున్నాను గనుక ఆహారం తీసుకున్న తర్వాత ఆహారాన్ని నేను అనుకుంటాను. అంతకుముందు చపాతి నువ్వు అంటే ఒప్పుకునేది, తిన్న తర్వాత అవును నేనే అంటున్నాం. తస్మాత్ పశ్చేద్ వివిక్తదీహి అంటే వివేకం చేసి చూస్తే ఈ అన్నం యొక్క వికారం ఇది ఏ విధంగా నేను